నమస్తే అండి. విఎన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆమె ఆయుధం పేరుతోటి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలామంది మహిళలకి ఇక్కడ సుమన్ గారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం జరిగింది. మనతో పాటు ఒక మేడం ఉన్నారు, మాట్లాడదాం. తనకు కూడా అవార్డు వచ్చింది. ఏ రంగంలో తనకి అవార్డు వచ్చిందో వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. చాలా రంగాల్లో అంటే కొన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలకి ఈరోజు విఎన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మెమోంటోస్ ఇచ్చి సత్కరించారు. మీకు ఏ రంగంలో ఈ అవార్డు వచ్చింది? నాకు ఎడ్యుకేషన్ రంగంలో ఐఎమ్ ఏ ప్రిన్సిపల్ కమ్ టీచర్. ప్రిన్సిపల్ కమ్ టీచర్ అంటే చాలా సంవత్సరాలుగా ఉన్నారు ప్రిన్సిపల్గా. చాలా నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాం. 20 years నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాము. పిల్లల్ని షేప్ చేయడంలోనూ అండ్ who are become the part of the society. I feel proud to receive this award and it is on behalf of this academy. It is like oka karate academy ante martial arts. So today world lo women is an important place, right? And women to shape up women is also a great thing. In that martial arts plays very great role. Like how you can say, actually we treat in our society women are physically weak but mentally strong. So when these women have to become mentally as well as physically strong, martial arts will support, because there are in society when you come out there are many people who weaken you. When you have to face all these problems in the society, it is that martial arts plays very important role to shape the woman. I feel it. మహిళా దినోత్సవాన్ని దాదాపుగా 100 సంవత్సరాల పైనుంచి మనం జరుపుకుంటూనే ఉన్నాం. అయినా కానీ మహిళల సమస్యలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇంకా మహిళా సమస్యల గురించి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం. ఎందుకని సమానత్వం అనేటటువంటిది రావట్లేదని మీ ఉద్దేశం? అంటే మహిళలకి ఇంకా రావట్లేదు సమానత్వం అని అనేకంటే కూడా మనం పాజిటివ్ వేలో పోవాలి అంటే ఫస్ట్ నుండి చూస్తే ఇప్పుడు 100 years బ్యాక్ హిస్టరీ చూస్తే చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. అంటే మనం గ్రోనప్ ఫస్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ బేస్ నుండి కనుక మనము ఈ ఈక్వాలిటీ అనేది మన ప్రతి ఒక్కరి ఫ్యామిలీలోనే స్టార్ట్ చేస్తే సొసైటీలో ఉంటుంది. ఓన్లీ మనం అందరం ఇప్పుడు ఏం చేస్తున్నాం, బయటికి వచ్చి వీ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ అని చెప్తున్నాం. బట్ వేరేస్ ఇంట్లోకి వచ్చేసరికి మళ్ళీ ఆ డిఫరెన్సియేషన్ చూపిస్తున్నాం. ఎప్పుడైతే మనము మన ఫ్యామిలీ నుండే తీసుకొస్తామో ఆ ఈక్వాలిటీ అనేది వస్తుంది. నేను సజెస్ట్ చేసేది ఓన్లీ ఉమెన్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఇలా కాకుండా వేరేస్ మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు బాయ్ అయినా గర్ల్ అయినా ఈక్వల్ ట్రీట్మెంట్ అని, డిసిషన్ మేకింగ్లో హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఈక్వల్ డిసిషన్ అని ఎప్పుడైతే వస్తుందో దెన్ యూ విల్ గెట్ ఉమెన్ ఎంపవర్మెంట్. షో ఆల్ ద బెస్ట్ మేడం. ఇంకా కూడా మహిళలందరూ అంటే చిన్నపిల్లలంతా ఆడపిల్లలే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇంకా మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి ఆల్ రౌండర్ యూట్యూబ్ ఛానల్.